హాయ్ గైస్, రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది. ప్రియుడి సాయంతో భర్తను చంపేసింది ఒక క్రూరాత్మరాలు. సో ఆమె అతని తర్వాత ఆ భర్త మృతదేహాన్ని దాదాపు 15 ముక్కలు చేసి డ్రమ్లో అయితే పెట్టింది. వాసన రాకుండా ఎవరికి తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతో సిమెంట్ వేసి సీల్ చేసేసింది. ఇదంతా బయటకు రాకూడదని భర్త ఫోన్ తీసుకొని విహారయాత్రకు వెళ్ళింది. ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళిన సౌరభ్ గత నెల కుమార్తె పుట్టినరోజు కోసం అయితే తిరిగి వచ్చాడు. ఇదే అతడి మరణ శాసనం అని అయితే రాసింది. భార్య వివాహత సంబంధం, అంటే వేరే వాడితో టైఅప్ లింకప్ ఉంది. సో అదేంటి ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. కొత్తవారు మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అయితే ఉంటాయి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. మేరట్ ఈ మర్చెంట్ నేవీ అధికారి సౌరభ్, అతని పేరు సౌరభ్ రాజ్పుత్. సో దేశవ్యాప్తంగా ఈ కేసు అయితే సంచలనం రేపుతుంది. ఈ కేసులో రోజుకు కొత్త విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. ఈ వివాహేతర సంబంధం అడ్డుగా ఉన్నాడని ప్రియుడి సాయంతో భర్తను అతి కిరాతకంగా హత్య చేసి భార్య శవాన్నేమో 15 ముక్కలు చేసి డ్రమ్ములో వేసి సిమెంట్తో సీల్ చేసి సంగతి అందరికీ తెలిసింది. ఇది ప్రస్తుతం ఇలా పోలీస్ కస్టడీలో ఉన్న నిందితురాలు ముస్కాన్ అండ్ ప్రియుడు సాహిల్కు సంబంధించి మరిన్ని విస్తుగొలిపే విషయాలు అయితే పోలీసులు రీసెంట్గా ఒక ఇన్వెస్టిగేషన్లో అయితే మొత్తం బయట పెట్టారు. వాళ్ళేమో డ్రగ్స్కి బానిసలాగా మారి ఇద్దరు జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి మత్తు ఇంజక్షన్లు కావాలని అయితే అడుగుతున్నారని అయితే చెప్తున్నారు. అరెస్ట్ అయినప్పటి నుంచి డ్రగ్స్ దొరకపోవడంతో విచిత్రమైన ప్రవర్తన చేస్తున్నారని చెప్తున్నారు. తరచుగా గంజాయి కోసం డిమాండ్ చేస్తున్నారని వీళ్ళైతే చెప్తున్నారు. అండ్ అంతేకాదు, వీళ్ళు జైలుకి వచ్చిన రోజు నుంచే నిందితుల ఆరోగ్యం క్రమంగా క్షీణించడం మొదలైందని అధికారులు చెప్తున్నారు. దీంతో సాహిల్ని చికిత్స కోసం ఆసుపత్రికి తరలిస్తే అక్కడ నానా హంగామా చేసి గందరగోళం సృష్టించాడు అన్నారు. ఇక గంజాయి ఇవ్వాలని డిమాండ్ చేసినట్టయితే చెప్తున్నారు. సో మానసిక స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల తోటి ఖైదీలపై దాడి చేసే ప్రమాదం ఉండటంతో వేరుగా ఉంచినట్లయితే చెప్తున్నారు పోలీసులు అయితే. ఇక ముస్కాన్ ఆమె ప్రియుడు రోజు డ్రగ్స్ ఇంజక్షన్లు తీసుకున్నట్టు గుర్తించారని చెప్తున్నారు. అవి లేకపోవడంతో ఇప్పుడు పిచ్చిగా మెంటల్గా ప్రవర్తిస్తున్నారంట. సౌరభ్ హత్య సమయంలోనూ సాహిల్ ఈ డ్రగ్స్ మత్తులోనూ ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో వారికి జైల్లో డీఅడిక్షన్ సెంటర్ చికిత్సలో అయితే అందిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక ఉత్తరప్రదేశ్ మేరట్ చెందిన సౌరభ్ రాజ్పుత్ మర్చెంట్ నేవీలో పనిచేస్తూ 2016లో ప్రేమించిన ముస్కాన్ను రస్తోగిని అయితే వివాహం చేసుకున్నాడు. అయితే ఆమెతోనే ఎక్కువ సమయం గడపాలనే ఉద్దేశంతో ఉద్యోగాన్ని సైతం వదులుకున్నాడు. దీంతో ఇరు కుటుంబాల మధ్య గొడవలు వచ్చాయి. అది భరించలేకపోయిన సౌరభ్ తన భార్యను తీసుకుని అద్దెకి ఇంటికి వెళ్ళిపోయాడు. భార్యను చాలా ప్రేమగా చూసుకున్నాడు. వీరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా 2019లో ఒక పాప కూడా పుట్టింది. ఒక పాప ఉంది వీళ్ళకి. తన భర్త స్నేహితుడు సాహిల్తో ముస్కాన్కి ఏర్పడిన పరిచయం అప్పుడే వివాహేతర సంబంధానికి దారితీసింది. ఇది తెలిసిన సౌరభ్ భార్యకు విడాకులు ఇవ్వాలనుకున్నాడు. కానీ కుమార్తె జీవితం నాశనం అవ్వడం ఇష్టం లేక భార్యతోనే కలిసి ఉంటున్నాడు. సో ఈ క్రమంలోనే 2023లో మళ్ళీ నేవీ ఉద్యోగంలో చేరాడు. దీంతో ముస్కాన్కు మరింత స్వేచ్ఛ దొరికింది అప్పుడే. అయితే కుమార్తె పుట్టినరోజు కోసం భర్త రావడంతో అతడు అడ్డుగా ఉన్నాడని భావించింది. సో ప్రియుడితో కలిసి అతి దారుణంగా హత్య చేసి శవాన్ని ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సీల్ చేసింది. మరి ఎంత దారుణంగా తయారైందో సొసైటీ ఒకసారి ఆలోచించుకోండి. సో చంపడంలో కూడా వీళ్ళు అప్పుడు డ్రగ్స్ తీసుకొని ఆ శవం అయితే ఉందో ఇతన్ని అతి కిరాతకంగా చంపి ఆ బాడీ పార్ట్స్ కూడా డివైడ్ చేసినట్టయితే చెప్తున్నారు. ఒక్కొక్క పార్టు డివైడ్ చేసి ఒక డ్రమ్ములో వేసి, అది కూడా ఎవరో లేని సమయంలో డ్రమ్ములో వేసి ఆ డ్రమ్ములో మళ్ళీ తెలిసిపోద్దేమోనని మళ్ళీ భారీ చూడండి ఎంత తెలివితేటలో సిమెంట్ వేసేసి కాంక్రీట్ పోస్తారు. సో అది ఎలాగైనా హత్య చేసిన వెంటనే దొరికేస్తారు కదా. ఈ చిన్న విషయం, ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళైతే మీ ఫ్రెండ్స్ని కానీ వాళ్ళకి కానీ ఇన్వైట్ చేయకండి. ఆడది ఎలా ఉన్నా కానీ అబ్బాయిలు కామంతోనే కొట్టుకుంటారు. సో అమ్మాయి కూడా కామంతోనే కొట్టుకుంటుంది కాబట్టి ఇలాంటి దారుణమైన హత్యలు వివాహేతర సంబంధాలు పెట్టుకుంటారు కాబట్టి ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి కంట్రీలో ఉంటాయో లేదో తెలియదు కానీ మన ఇండియాలో మాత్రం అతి దారుణంగా అయితే ఉంటాయి. ఈ స్వేచ్ఛాభావం జీవులు కదా మన వాళ్ళు. సో ఇలాంటివన్నీ చేస్తారు. పెళ్లి చేసుకునేటప్పుడు బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకుని అమ్మాయిది అబ్బాయిది కానీ చాలా జాగ్రత్తగా ఉండండి. సో ముఖ్యంగా అమ్మాయిల బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోండి ఎలాంటి అమ్మాయి అనేది. సో ఆ తర్వాత ఫ్యూచర్లో మీకు ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయకూడదని అయితే ఈ వీడియో అయితే చేస్తున్నా ఖచ్చితంగా. అమ్మాయిలు చాలా దారుణంగా తయారయ్యారు ఈ రోజుల్లో.
వేరే అఫైర్లు పెట్టుకొని ఇల్లీగల్ అఫైర్లు ఇలా తయారయ్యారు. సో ఇది గైస్ మీరట్లో జరిగిన ఇన్సిడెంట్ ఇంకెక్కడా జరగకూడదని కోరుకుంటూ ఈ వీడియో చేయడం జరిగింది. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ అండ్ ఫ్యాక్ట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తా. అంతవరకు బై బై, టేక్ కేర్.